తర్వాత ఉత్పాదక పరిశ్రమలు అంటే ఇక్కడ వ్యవసాయ పారిశ్రామిక రంగానికి యంత్రాలు, యంత్ర పరికరాలను అందజేసే పరిశ్రమలను ఉత్పాదక పరిశ్రమలు అంటారు. మరి విద్యుత్ ఉపకరణలు, మరి చూడండి, విద్యుత్ ఉపకరణలు, ఆటోమొబైల్స్, ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ ప్రోడక్ట్, ఇంజనీరింగ్ ఉత్పత్తులను మనం ఉత్పాదక పరిశ్రమలుగా చెప్పవచ్చు. మధ్యతరా పరిశ్రమలు అంటే తుది వినియోగానికి పనికి రాకుండా ఉత్పత్తి దశలో ఉపయోగపడే పరిశ్రమలు మధ్యతరా పరిశ్రమలు అంటారు. ఎగ్జాంపుల్, మధ్యతరా పరిశ్రమలకు ఎగ్జాంపుల్ ఏంటిదంటే మెయిన్గా ప్లాస్టిక్ పరిశ్రమ, రబ్బర్ పరిశ్రమ, పెట్రోలియం పరిశ్రమ, ఇక్కడ బల్క్ డ్రగ్ ఇండస్ట్రీస్ అంటాం. మరి ఇక్కడ మనం పెట్రోలియం పరిశ్రమ తెలుసు, ప్లాస్టిక్ పరిశ్రమ తెలుసు, రబ్బర్ పరిశ్రమ తెలుసు. బల్క్ డ్రగ్ అంటే ఇక్కడ మధ్యతరా పరిశ్రమకు ఉదాహరణ బల్క్ డ్రగ్ ఇండస్ట్రీస్ అంటున్నాం. డ్రగ్స్ పరిశ్రమ అంటే, బల్క్ డ్రగ్ పరిశ్రమ అంటే దేన్ని మనం బల్క్ డ్రగ్ పరిశ్రమ అనాలంటే మేజర్గా ఇక్కడ మెడిసిన్స్ తయారు చేయటానికి ఉపయోగించే వివిధ రకాల రసాయనాల కలయికనే మనం బల్క్ డ్రగ్స్ అంటాం. మందులను తయారు చేయటానికి ఉపయోగించే వివిధ రకాల రసాయనాలనే మనం బల్క్ డ్రగ్ ఇండస్ట్రీ అంటాం. మరి ఈ బల్క్ డ్రగ్ ఇండస్ట్రీ అనేది మనకి ఏంటిదంటే మధ్యతరా పరిశ్రమ అని చెప్పవచ్చు. వినియోగ పరిశ్రమలు అంటే మానవుని యొక్క కోరికలను ప్రత్యక్షంగా తీర్చే పరిశ్రమలే వినియోగ పరిశ్రమలు అంటారు. మరి వాస్తవానికి తుది వినియోగానికి పనికొచ్చే పరిశ్రమలనే వినియోగ పరిశ్రమలు అంటారు. మరి ఎగ్జాంపుల్ ఇక్కడ మనం జనరల్గా మనం ఒకసారి స్టడీ చేస్తే వస్త్ర పరిశ్రమ, పంచదార పరిశ్రమ, జనపనార పరిశ్రమ, మరి వాసన కాగిత పరిశ్రమ, మరి ఇక్కడ సౌందర్య వస్తువులు, ఇలాంటి పరిశ్రమలను వినియోగ వస్తు పరిశ్రమలు అంటారు.